రాదు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం జరిగింది. ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆటో డ్రైవర్స్ కు మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు 460 కోట్ల ఆర్థిక సహాయం అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి చెప్పారు. ఆటో డ్రైవర్పై ఉన్న పాత కేసులు, ఇన్సూరెన్స్ తగ్గింపు, షేర్ ఆటోలలో లోడు సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని మంత్రి రామానాయుడు ఆటో డ్రైవర్లకి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం 260 కోట్లు ఇస్తే ఈ రోజు 460 కోట్ల రూపాయలు ఈ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ల సేవలో ఈ కార్యక్రమంలో మీకు అందించడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మొన్న కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం ప్రారంభించినప్పుడు నేను రాజమండ్రి కానీ ఇట్లా తిరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోలకి, ఫ్లెక్స్లకి ఏదైతే ఫలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి ఆటో కార్మికులు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రోజు మాకు 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, చాలా సంతోషం. గత ప్రభుత్వంలో కూడా ఒక చేత్తో మాకు 10,000 రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో 1,00,000 రూపాయలు గుంజుకునేటువంటి పరిస్థితి గత పాలనలో మేము చూసాం. ఆ రోజు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతలతో నిండినటువంటి రోడ్లు, గుంతల రోడ్లతో మా ఆటోలను తిప్పి సంవత్సరానికి 15 నుంచి 20,000 రూపాయలు గుంతల రోడ్ల వల్ల మాకు సంవత్సరానికి ఖర్చు అయినటువంటి పరిస్థితి గత పాలనలో మేము అందరూ కూడా చూసాం. గత ప్రభుత్వం 260 కోట్లు